పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం ముచ్చట పట్టుకొస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? చెప్పు చెప్పు మూతి పళ్ళు రాలే చెప్పు. పలక ఫోన్ తీయకుండా లెక్క చేసి చెప్పు రాంచడం ఏంది 12 తొమ్మిది ఎంతనో చెప్పేటందుకు గింత సేపు ఆరా. లస్కలు పెట్టి బీటెక్కో బూటెక్కో చదివిందంతా గింతేనా? గంట చదువు చదివి 12 తొమ్మిది ఎంత అనేది కూడా తెలియదా? ఎంత అనేది తెలియదా? దేనికి నువ్వు బట్కే అరే గా పొలగాన్ని గంటగానం కొడుతున్నావేంది ముసలోడా? ఓరే గలీజ్గా గా 12 తొమ్మిది ఎంతనో కూడా తెలియదారా నీకు? సరే ఆ ముచ్చట అటుంచు. పొద్దుగాల అంగన జబ్బకు బ్యాగ్ వేసుకొని కాలేజీకి పోతాంటావు కదా, ఆ కాలేజ్ ఉన్న వరంగల్ ఎన్ని కిలోమీటర్లు ఉన్నది చెప్పురా. మళ్ళా పలకపోని తీయకు బాడుకావు. పలకపోని తీయకుండా చెప్పురా అంటే నకరాలు చేస్తాను మీదరా. పొద్దుగాల అయితే కాలేజీ పోయడానికి కిలోమీటర్లతో నాకేం పని ముసలోడా? అవును గా ఎక్కాలు కిలోమీటర్లతోటి ఏం పనేవానికి. ఇప్పుడు ఏది తెలుసుకోవాలన్నా చేతిలో పలక ఫోన్ కొట్టే నిమిషాలలోనే తెలుస్తూనే ఉండే. ఇద్దరే మరి గిద్దె చెప్తాంది తెలుసుకోరా. సరే దాని ముచ్చట అటుంచు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా చెప్పురా. చెప్తా మళ్ళా పలక ఫోన్ పడతావు పాడుకోవా, అది పట్టకుంటే చెప్పురా అని అన్న. సరే ఆ ముచ్చట అటుంచు. నా ఫోన్ నెంబర్ ఎంతో చెప్పురా. అంటే నీ బతుకు పలక ఫోన్ అడగంది వెళ్తలేదు అంటావు. అంటే నీ బతుకే పలక ఫోన్ లేకుంటే నీ బతికే లేదని లేదు చదువుతాను కాదా? అవును మా ముసలోడు అన్నట్టు ఏది కావాలన్నా పలక ఫోన్ చూసుడే తప్ప సొంతంగా ఏది యాదికుంది పాడైతలేదు. కొంపదీసి ముసలోడు ఫోన్ నెంబర్ నన్ను కూడా అడుగుతాడా ఏంది? నాకు కూడా తెలిసి పాడేయలేదు. ఇంత సిప్పి జుట్టున్న వీరికే ఏది చక్కగా యాదుకుంటలేదు. సౌరం వెంచుకలు వేసుకునే నీకు యాదుకుంటుందా నేను ఎట్లా అనుకుంటా. కానీ అరే వెనుకటి కాలంలో మేము చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాలే ఇప్పటి వరకు యాదికి పెట్టుకున్నాం. ఎటున్నదిరా మొక్కం? తెలుగు పసికాలు నెలలు సంవత్సరాలు ఎక్కాలు దిక్కులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ముచ్చట మేము యాదికి పెట్టుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు మీరు ఏ ముచ్చట అడిగినా కూడా పలక ఫోన్లు వస్తుంది. ఆ ముచ్చట ఏదో చెప్తలేరు. అయితే అంటే మీ బతుకు పలక ఫోన్ మీద ఆధారపడి ఉన్నది తప్ప కానీ మీ ఇగో ఈ బుర్ర మీద లేదా? ఓ వెనకటి కాలము మీ తాత వెనకటి కాలంలో ఎర్రగుర్రం ఎక్కిన ముచ్చట్లు మస్తుగా చెప్తావు గానీ ఇప్పుడు టెక్నాలజీ మస్తుగా డెవలప్ అయింది పెద్ద మనిషి. ఏ ముచ్చట గురించి కావాలన్నా క్షణాలలోనే చేతిలో ఉంటున్నది. ఎరికేనా? ఉంటాంది కెనాలనే అన్ని ముచ్చట్లు చేతులు ఉంటాయి అని సంతోషపడాలనో లేకుంటే దాన్ని మాయలబడి మనకు మసి లేకుండా అవుతాను అని చెప్పి బాధపడాలనో అర్థమే అయితే లేదు. అవును అది కూడా నిజమేనే తాత. ఈ పలక ఫోన్ వచ్చిన కాడ నుంచి వెళ్ళి ఏ ఫోన్ నెంబరు యాదుకుంటలేదు, ఏ రాష్ట్రం పేరు, ఏ రాజధాని పేరు, ఏ లీడర్ పేరు ఏది సొంతంగా యాదుకుంటలేదే. మరి అదే కదా నేను చెప్పేది. టెక్నాలజీని వాడుకున్నాడు తప్పు లేదు, కానీ అదే టెక్నాలజీకి బానిసలుగా మారితే ఇగో వీని లెక్క ఉంటుంది. ఇగో వీనే సుర్రాదు. అరే ఇవాళ ఏం వారమో చెప్పురా. అగో ఇది వీని బతుకు. అరే వారాలతో నాకేం పని ముసలోడా? అంటే అవసరం లేదు కానీ ఒకవేళ అవసరం పడితే ఫోనే చూస్తావు అంతేనా నీ బతుకు? అబ్బా టెక్నాలజీ ఎంత దిగజారుస్తున్నదే మన బతుకును. అరే వీన్ని ఏ ముచ్చట అడిగినా పలక ఫోనే చూస్తాండి అంచను. ఇవాళ ఏం వారం రా అంటే పలక ఫోనే చూస్తాడు. టైం ఎంత అవుతుందిరా అంటే పలక ఫోనే చూస్తాడు. ఏదైనా ఊరికి పోయిది ఏ ఊరు రా అంటే పలక ఫోనే చూస్తాడు. ఏ ముచ్చట అడిగినా వీనికి తెలియంది ఏదైనా కూడా పలక ఫోన్ చూసే చెప్తాడు. అంటే దీని అర్థం ఏంది? వీడు సొంతంగా ఆలోచించుడు మర్చిపోయింది అన్నట్టే కదా. ఆ చెతికి క్షీణిస్తాను అన్నట్టే కదా. అనగా రాగా మతి చెయ్యిలుచ్చునుండు తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. అంటే దీని అర్థం ఏంటిది? ఏ పనినైనా కూడా అలవాటు చేసుకుంటా అంటే ఇంకింత మంచిగా వస్తుంది అన్నట్టు. కానీ ఇక్కడ అంత రివర్స్. ఈ ఫోన్ చూసి ఆ వచ్చేది ఆలోచించేది కూడా సంకరాకిపోతుంది. వీని బతికే అట్లా అయిపోతుంది. అవును నువ్వన్నట్టు ఈ పలక ఫోన్లు చూడంగా దానికి బానిసలు అయ్యి మన మేధస్సును మర్చిపోతున్నాం. జీవితం అంతా దానికే బానిసలు అయ్యేటట్టే ఉన్నామేమే. అయ్యే తట్టున్నవేంది? ఎప్పుడు ఆయనలే ఆయించను. అరే గలీజు నువ్వు బాగా ఇష్టపడి ఒక్క నిమిషం కూడా మాట్లాడకుంటుండే నీ లవర్ పోరి ఉన్నాయి కదా, దాని పుట్టిన బర్త్డే అయినడో చెప్పరా. ఆగస్టు 9. ఇగో ఇది వీని బతుకు. అట్లనే దాని ఫోన్ నెంబర్ చెప్పరా. అబ్బా చెప్తే దానికి ఫోన్ చేద్దామనే కదా. ఓ నీ బతుకుల కచ్చే నేను ఫోన్ చేస్తా దానికి. హోసిని అన్నాలం పాడుగాను ఏది కావాలన్నా వాడు ఆ పలక ఫోన్లనే మూతి పెడతాడేమే. అంటే సత్యనాశ అయిపోయింది. సొంతంగా ఆలోచించే కాలమే పోయింది అంచను. ఒకప్పుడు పొద్దున్న చూసి ఇప్పుడు ఎంత టైం అవుతుంది అనేది కరెక్ట్గా చెప్పేటోను.
కానీ ఇప్పుడు అసలు పొద్దున్న చూసి చూడే లేడంచును. ఒకప్పుడు చంద్రుడు పోయే మార్గాన్ని చూసి ఇది ఏ మాసమో చెప్పేటోళ్ళం, కానీ ఇప్పుడు అసలు మాసం అంటే ఏదో తెలుసుకునేటోడే లేడంచును. అయిపోయింది, పలక ఫోన్లు చేయబట్టి బతుకులన్నీ సత్యనాశ అయిపోయినాయి. ఏం తెలుస్తలేదు. అయినా టెక్నాలజీ వస్తే మనుషుల పనులు సులువైతే అనుకుంటే బతుకులు ఆగమవుతున్నాయేమే. ఇంకా పోను పోను ఎసొంటి కథలు పడతాయో ఏం పాడోనే ఇవి. ఏందేమున్నది, ఫోన్ ఇంకా ఇంత మనుషులను కూడా గుర్తుపడతారో పట్టరో అసంటి కాలం వచ్చేటట్టున్నది. ఈ పలక ఫోన్ తీసి ఇట్లా ఫోటో తీసి గుల్ ఇప్పుడు నేను ఫోటో తీసిన మనిషి నాకేమవుతాడో చెప్పు అని అంటే అది చెప్తుంది. అప్పుడు వాడు ఓహో ఇది నా పిల్లమా, వీడు నా కొడుకా, వీడు నా బిడ్డనా అని తెలుసుకుంటారు కావచ్చు. అసంటి కాలం వచ్చే కర్మ ఉన్నదే ఈ పలక ఫోన్ చేయవచ్చు. నీ అవ్వా నువ్వు అన్నట్టే జరిగేటట్టున్నదే. ఒకప్పుడు 10 నెంబర్లున్న ఫోన్ నెంబర్లను ఈజీగా యాది పెట్టుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు కనీసం ఇంటి నెంబర్ కూడా యాదికి పెట్టుకుంటలేం. ఒకప్పుడు ఏదైనా ఊరికి పోతే ఈ ఊరేదని ఎవరినన్నా అడిగి తెలుసుకునేటోళ్ళం, కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని కనీసం తొవ్వొంటి ఏదన్నా ఉన్నదా అని కూడా చూడకుండా పోతూనే ఉన్నాము. అరే గలీజ్ ఇవన్నీ ముచ్చట్లద్దురా. రేపటి సంధి ఈ పలక ఫోను నువ్వు కాలేజీకి పోయినప్పటి నుంచి మళ్ళీ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేదాకా మాత్రమే నీ దగ్గర ఉంటుంది. అటేక టైంలో ఈ ఫోను నా దగ్గరనే ఉంటుంది. గట్టెట్లుంటది ముసలోడా? నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, నా దోస్తు గాళ్ళు ఫోన్ చేస్తారు, నాకు వాట్సాప్లలో మెసేజ్లు వస్తాయి. ఈ ఫోన్ లేకుండా ఉంటే నాకు వెళ్తుందా? ఎత్తెళ్తుందో ఈ ఫోన్ 4 వద్దులు నా దగ్గర ఉంటుంది, వెళ్తుంది. ఆగరాదు ముసలోడా అని. ఎందుకు కుదరదురా? ఈ పలక ఫోన్ కొనిచ్చింది ఎవరురా? ఎక్కువ తక్కువ మాట్లాడాం అనుకో ఇటుక పెళ్ళి అనుకొని పలక ఫోన్ పచ్చలు చేస్తా, మాసిన మొక్క పడ నకరాలు చేస్తాను. అబ్బోషుడికే. అవును, తాత చెప్పినట్టు 4 వద్దులు చూడరా చిన్న. మంచిగా అనిపిస్తే అట్లనే అలవాటు చేసుకో. కొన్ని రోజుల తర్వాత పలక ఫోన్కు బానిస కాకుండా అవుతావు తమ్మి నువ్వు కూడా. ఈ ముసలోడు గట్టనే మాట్లాడతాడు. నేను కూలో నాలో చేసైనా మళ్ళీ ఫోన్ అనుకుంటా. ముసలోడా నువ్వు పైసలు ఇచ్చిన వారి బాగా ఎగురుతానావా? నీకు ఫోన్ లేకుండా నాకు వెళ్ళదా అనుకుంటానా? సరే పలక ఫోన్ అటెంక కొందు కానీ రేపు కాలేజీ పోయేటందుకు బస్ కిరాయి ఉన్నాయో లేవో చూసుకో మరి. దండం పెడితే కాలు మొక్తనే తప్పైందే తాత. ఓ తాత తప్పైందే. కుండ వాళ్ళకి కుక్క గుణం తెలిసిందా? లే ఇవాళ రేపు ఫోన్ లేకుంటే మనిషి బతికే లేదోలా. ఒక్క ఫోన్ ఉంటే చాలు, ఏం లేకున్నా మంచిదే, అన్ని పనులు అయిపోతున్నాయి. కానీ అదే పలక ఫోన్ చేయంగా మనుషులు యాదించుకోవాల్సినవి అన్ని ఎన్నో, వాటిని అన్ని మర్చిపోతున్నాం. ఇక మా ముసలోడు చెప్పినట్టు రేపట్ల ఇంట్లోలను కాకుండా దగ్గర తెగటోళ్ళను మర్చిపోయే కాడికే వస్తున్నది కథ. కాబట్టి పబ్లిక్ టెక్నాలజీ అయినా ఏదైనా వాడే అంతనే వాడాలి. అతిగా వాడితే లేని పరేషాన్లు మోపైతాయి. కాబట్టి కొంచెం చూసుకొని మెదలుండ్రి ఈ కాడ నుంచి.